మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చేసిన అభిమాన నాయకులందరికీ, రామారావు అధినాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రామారావును ప్రతి వాళ్ళు మర్చిపోలేని స్టేజ్లో ఆయన ఎన్నో రకాలుగా ఎన్నో కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఆయన రాజకీయాలకు రాకముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి తర్వాతనే ఆయన రాజకీయాలకు వచ్చి ఈరోజు మన అందరి గుండెల్లో అభిమాన నాయకుడిగా నిలబడి మన నంద్యాలలో కూడా ఎన్నో రకాలుగా మనకు అభివృద్ధికి తోడ్పాటు పడుతూ ఆ పార్టీ సంబంధంగా మన గౌరవ మంత్రివర్యులు ఎన్ఎండి పార్క్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడము. అందులో అభిమాన నాయకుడు నేను మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఆయనకు ఎన్ని రకాలుగానో ఆయన తరపున ఈరోజు నేను మండల పార్టీగా అధ్యక్షునిగా ఉన్నాను. చాలా కాలం నుంచి కూడా చేస్తున్నాను. కాబట్టి ఆ పార్టీలో ఆ సేవ చేసే భాగ్యాన్ని మాకు కల్పించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మిస్టర్ ఎన్టీ రామారావు గారు అట్లనే ఒక సినిమా నటుడు, అట్లనే ఒక యూనివర్సల్ స్టార్ మన ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి. ఈరోజు మనం చాలా నంద్యాలలో అంటే ప్రతి సంవత్సరం లాగా ఈరోజు కూడా మనం ఆయన జ్ఞాపకాలకి మనం అంతా గుర్తించుకుంటాము. ఇప్పుడు ఏమంటే 1983లో మా నాన్న తెలుగుదేశం పార్టీ జాయిన్ అయిన తర్వాత, దాని తర్వాత 1985లో నాన్నకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు ఎన్టీ రామారావు గారు. అట్లనే మంత్రి పదవి కూడా ఇచ్చినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ జెండా మారకుండా తెలుగుదేశం పార్టీలో కట్టుబడి ఉన్నాము. అట్లానే మనకు ఎన్ని ఒత్తిడి వచ్చినా ఏ రోజు కూడా మనం పార్టీ మారలేదు. అట్లాంటి క్రమశిక్షణ పార్టీ ఏదైనా ఉంటే అది ఒక తెలుగుదేశం పార్టీనే. ఎందుకంటే మన ఎన్టీ రామారావు గారి దగ్గర చాలా నేర్చుకున్నారు. 2 రూపాయలకి కిలో బియ్యం కానీ, మద్యపదే నిషేధం కానీ, అట్లాంటి చాలా అంటే చాలా ఇష్యూస్, ఒక బీదోళ్ళకి ఎట్లా ఆదుకోవాలని అట్లాంటి ఇష్యూస్ మేజర్ ఇష్యూ చేశారు. అట్లానే ముస్లిమ్స్ కోసం దుకాన్ మకాన్ అని అట్లానే చాలా అంటే చాలా పథకాలు తీశారు. అట్లాంటి మంచి నాయకుడికి ఈరోజు మనం అంతా గుర్తించుకోవాలి. ఇంకొకటి, మనం ఏనాడు ఎప్పుడు కూడా, ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా, నేను కానీ మా తెలుగుదేశం కార్యకర్త కానీ లీడర్లు కానీ ఎప్పుడు తెలుగుదేశంకి కట్టడి ఉంటాం. తెలుగుదేశం జెండా మారుమోగుతూనే ఉండాలి. థ్యాంక్ యూ అండి. జై హింద్. అంతా పోయి కలిసిపోయినాం, ఫోన్ చేసాం చిట్యాలకు వస్తామని చెప్పి. పొద్దున పోయి ప్రచారం చేసుకునే టైం లేదు. ఆ ప్రచారంలోకి వెళ్ళిపోయాడు అప్పటికి ఎన్టీ రామారావు గారు 85లో. అదే చిట్యాల లేదన్నా, బట్ నల్లగొండ చిట్యాల చౌటుపల్ ఆడొచ్చి కలమంటే మళ్ళీ ఫోన్ చేసాము. ఆడ నుంచి అప్పుడు హరికృష్ణ గారు ఉన్నారు. ఆయన బాగా కష్టపడ్డాడు పాపం పార్టీ కోసం. అంతా ఇంతగా ఆయన గురించి. ఆయన రాత్రి ఇక్కడ చూస్తాం కదా, ఆయన బండి వస్తే బండి కింద పోటీ మెకానిక్లు పిలుచుకొని పాపం బండి కింద దూరి దానికి అప్పుడు చెప్పాడు. డీజిల్ బండ్లు, పాత సియోలెట్ బండి, పాత సియోలెట్ వ్యాను, ఆ గాలి వానకు తట్టుకున్నాడు. ఎన్టీ రామారావు కాబట్టి తట్టుకున్నాడు బాబు. చాలా మొండి వ్యక్తి ఆయన. చాలా తర్వాత క్యాబినెట్లో రావడం, మళ్ళీ నాకు కూడా నేనంటే పెద్ద గౌరవం మర్యాద ఉండేది. నన్ను ఎప్పుడంటే నేను ఎప్పుడు మామూలుగా ముస్లిం కనపడను. ఇప్పుడు ఆ మీషాలు చూస్తుంటే మీషాలు తిప్పమనేవాడు ఆయన. ఆ రకంగా అసెంబ్లీ సమావేశాలు కూడా ఎప్పుడైనా మనం ఏదైనా సమాధానం చెప్పితే ఆయన లేచేటోడు. ఆయన చూసే మీరు చౌరిగా చెప్పలేదు బ్రదర్, సార్ మీరు లేస్తే ఒక భయం సార్ మేము చెప్పలేము అని చెప్పేవాళ్ళం మేము. లేస్తే నగేవాడు. కాబట్టి చాలా సన్నిహితంగా ఉండేవాడు. చాలా పెద్ద మనిషి. ఆయన గురించి మేము ఎంత చెప్పినా తక్కువే. మళ్ళీ ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు దేశానికంతా ఉపయోగపడుతూ ఉన్నాయి. మరి అదే రకంగా ఈరోజు మన పార్టీ బతికి జీవనం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహించి ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత పార్టీని స్వీకరించకపోతే ఈరోజు ఈ పరిస్థితి కాదు. దాన్ని జీవం పోసి ఈరోజు ఈ స్థితికి మా అందరికీ అందరికీ అవకాశం కలిగిందని నాన్న చనిపోయిన తర్వాత దానికి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ముఖ్యంగా చేస్తాం. వారి ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి చూస్తున్నారు. ఈరోజు కూడా ఆయన ఎవరు నిద్రపోనేడు కూడా ఆ రకంగా పనిచేసే వ్యక్తి, మహా వ్యక్తి ఆయన గురించి చెప్పదు. అంత విజన్ ఉన్న వ్యక్తి ఈ దేశంలో కూడా లేడు. ఎప్పుడు విజన్. హైదరాబాద్ ఈరోజు ఆ స్థాయికి పోయిందంటే వారితో పాటు నేను కూడా మున్సిపల్ మినిస్టర్గా ఉన్నాయి. మరి ఆ స్థాయికి పోయిందో మీకు తెలుసు. దాదాపు మేము ఉన్నప్పుడు 40-45 లక్షల జనాభా కూడా లేదు. మరి ఈరోజు దాదాపు 1,10-15 లక్షల జనాభా అయిపోయింది. ఇంతమందికి ఉపాధి కలిగిందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే. కాబట్టి అభివృద్ధిని ఆకాంక్షే వ్యక్తి, మహా వ్యక్తి. చంద్రబాబు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పి ముఖ్యంగా చేస్తాం. చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకోవాలంటే పార్టీ ఆవిర్భావం నుంచి. ఎందుకంటే పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళం మేమంతా. అన్ని విషయాలు చూడగా నాకు బాగా తెలుసు. కాబట్టి పార్టీ అభివృద్ధికి పురోభివృద్ధికి ఈరోజు వారితో పాటు లోకేష్ కూడా అబ్బాయి చిన్నవాడైనా చాలా 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 చూస్తూ ఉన్నాం. మేము దగ్గర ఉండి చూస్తున్నాం కదా.
చాలా కమిట్మెంట్ ఉంది, ఒక సిన్సియారిటీ ఉంది. అటువంటి లీడర్లు కావాలి మనకు. కాబట్టి భవిష్యత్తు మళ్ళీ తెలుగుదేశందే ఉంటుందని చెప్పి అభివృద్ధి పదంలో పోవాలని చెప్పి మేమంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆకాంక్షిస్తున్నాం. కాబట్టి ఈరోజు అప్పటి నుంచి కూడా ఈరోజు కూడా కలిసి ఉన్న శ్రీరాములకు మరి ముఖ్యంగా హుసేని గారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నాం. కాబట్టి చాలామంది మనతో పాటు ఉన్నంతా స్వర్గస్థులైనారు. వారికి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి ఇప్పుడు ఉండే వాళ్ళలో పాత వాళ్ళు ఎవరున్నారంటే ఒక పాండం రామయ్య ఆయన ఉన్నాడు, ఆయన వయసు రాజమ్మ ఉన్నాడు, ఈజ్ అలీ సార్ రాజా ఉన్నాడు. వీళ్ళంతా చిన్న పిల్లలు కూడా 45 సంవత్సరాల కింద అంటే వీళ్ళు 10-15 పిల్లలు ఉన్నారు. ఇంకా చిన్న ఉన్నాడు. రామచంద్రరావు గారు బహుశా ఉన్నారు. పాపం అందరం కూడా పనిచేస్తున్నారు. కొన్ని దుర్గ సంఘటన వల్ల కొంచెం అటు ఇటు పోయిండొచ్చు, కానీ మళ్ళీ మేమందరం ఒక గుడికి చేరినాం. మన పార్టీ అభివృద్ధి కోసం, పురోభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పి తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. 30వ వర్ధంతి ఘనంగా చేయాలని చెప్పి పార్టీ ఆదేశం కూడా చేయాల్సిన బాధ్యత, కర్తవ్యం కూడా మా అందరికీ ఉంది. నేనుగా 1980-81లో లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినాయి. లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినప్పుడు దాదాపుగా 45 ఏళ్ళు అయింది. ఇప్పుడు నేను కూడా చాందబాడ నుంచి కంటెస్ట్ చేశా. మిగతా మిత్రులు కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ ఇంకా ఆవిర్భవించలేదు. అప్పుడు ఒకటే పార్టీ ఉన్నది, ఒకటే మొనోపలిజం అనేది. సరే మేమంతా నిలబడిన తర్వాత పెండేగంటి వెంకట సుబ్బయ్య గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, హోంమంత్రిగా. గౌరవనీయులు కీర్తిశేషులు పెద్దలు అయ్యప్ప రెడ్డి గారు స్టేట్ మంత్రిగా, కేబినెట్ మంత్రిగా ఉన్నారు. ఎన్నికలలో వారు నాయకత్వం వహించి అయ్యప్ప రెడ్డి గారు ఇక్కడ అందరూ కూడా గెలవాలా అని చెప్పి. అప్పుడు స్థానిక సంస్థల్లో గుర్తింపులు లేవు, వ్యక్తుల గుర్తింపు లేదు. వ్యక్తుల గుర్తింపు అంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళంతా తెలుగుదేశం కాబట్టి గుర్తింపు ఉంది, స్థానిక సంస్థలు గుర్తింపు లేకున్నాయి. ఆ రకంగా అప్పుడు ఎన్నికలు జరిగినాయి. నేను బాగా పెద్ద మెజార్టీతో గెలిచా. అదేవిధంగా నాతో పాటు మిగిలిన వాడు మిద్దె హుస్సేన్ ఒకటే కనబడతా ఉన్నాడు. చాలామంది మిత్రులు నాతో పాటు ఉన్నారు, కానీ గట్టిగా నాతో పాటు ఆ రోజు 32 మందిలో 13 మంది 14 మంది నా వెంట ఉన్నారు. అప్పుడు వీళ్ళంతా బాగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 82లో మార్చి 29వ తేదీ ముందు నంద్యాల కౌన్సిల్లో ఇప్పుడు బివి రెడ్డి గారు ఉన్నారు, వారు ఐతిమ్మారెడ్డి గారు, చాలామంది మిత్రులు వచ్చారు. అప్పుడు తెలుగుదేశం పార్టీకి బాగా మేమైతే మా బావగారు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున. నాకన్నా ముందు కీర్తిశేషులు దాదుభాయ్ గారు, దాదుభాయ్తో పాటు మిద్దె హుస్సేని, జయచందారెడ్డి, గోపాలు, ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు. షరీఫా బేగము, మన గొల్ల రాజా అదే గొల్ల రాజా, తర్వాత దాంట్లో గోపాల్ రెడ్డి, శివరామయ్య, అడ్వకేట్ శివరామయ్య, ఆయన అడ్వకేట్ శివరామయ్య, ఇంకా తదితరులు చాలామంది ఉన్నాం. ఇంకా చాలామంది ఒకరిద్దరు ఏమో ఉన్నాము. అప్పుడు అందరూ కూడా లేదు, మేమందరం తెలుగుదేశంలో చేరాలని చెప్పి గట్టి నిర్ణయం తీసుకున్నాం. నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళందరూ ఈ మార్చి 29వ తేదీన మీరందరూ కూడా హైదరాబాద్కు రండి, అసెంబ్లీ ప్రాంగణంలో అసెంబ్లీ సమావేశాలు జరిగి సరే ఎమ్మెల్యే క్వార్టర్స్లో దాన్ని ముహూర్తం పెట్టారని చెప్పి బివి మోహన్ రెడ్డి గారు చెప్పినారని చెప్పి వీళ్ళు వచ్చారు. బివి మోహన్ రెడ్డి గారు కూడా ఫోన్ చేశారు. మాకు అప్పుడు లోకల్ ఫోన్స్ ఉన్నాయి, నేనైతే పోలేదు. కానీ మా మిత్రులు మిద్దె హుస్సేన్తో పాటు విజయ్ కుమారు, గోపాలు, వీళ్ళందరూ బాగా ఆకర్షితులై ఆ రోజు పోయినారు. అప్పుడు బాలకృష్ణ అభిమానులుగా మన శ్రీరాములు, మన నారాయణ, అద్దుబ్బా కాసిం బాగా ఉన్నారు. వాళ్ళు కూడా అప్పుడు వీళ్ళ స్ఫూర్తి బాగా ఉన్నది నాకు. ఎందుకంటే మిద్దె హుస్సేన్ కానీ, ఆ గోపాల్ కానీ, వీళ్ళంతా నజీరు, కర్ణం ఇస్మాయిలు, కీర్తిశేషులు వాళ్ళందరూ కూడా మాతో పాటు ఉన్నారు. బాగా ఫోర్స్ చేశారు నాకు మనమందరం తెలుగుదేశం చేరాలని చెప్పి. ఆ దృష్టితో మేమందరం కూడా మన ఎన్టీ రామారావు గారు నంద్యాలకు వస్తున్నారని చెప్పి అరేంజ్మెంట్ చేయాలని చెప్పి అనుకున్నప్పుడు మిద్దె హుస్సేన్ కానీ, గోపాల్ కానీ, శివరామయ్య కానీ, దాంట్లో గోపాలరెడ్డి కానీ, నజీరు, కర్ణం ఇస్మాయిలు అందరం కలిసి ఎన్టీ రామారావుకి ఆహ్వానించి నంద్యాలలో చాలా పెద్ద ఎత్తున ఎన్టీ రామారావు స్వాగతం పలికి అక్కడ ఏర్పాటు చేసాం. ఆ రోజు కూడా అప్పుడు మేమందరం కూడా తెలుగుదేశం చేరామనేది ఒక మొదలు పడిపోయింది. నేను జయచంద్రారెడ్డి హైదరాబాద్ పోయినప్పుడు 82 ఏప్రిల్ 30వ తేదీ, అప్పుడు పార్టీ 29 ఏప్రిల్ 30వ తేదీ
మా పెద్ద పిల్లడు వాడు చిన్నగా ఉన్నాడు మనం పిలుచుకొని స్టూడియో పోయా రామకృష్ణ స్టూడియో పోయా నేను రామకృష్ణ స్టూడియో పోయిన తర్వాత ఇప్పుడు సాయిబాబాని మనం చనిపోయాడు పాపం వికలాంగుల వాడు ఉన్నాడు పాపం ఆయన ఉన్నాడు ఆయన మా ఇంకో పేరు చెప్పలేదు చెప్పదలుచుకో ఎప్పుడు ఇక్కడ కాబట్టి ఆయన అందరి పేర్లు రాసుకున్నాడు మావి నేను చెప్పా ఎప్పుడు మా పేర్లు ఏమో అనసూయకు తొందరపడతాం ఎందుకంటే ఆయన విశాఖ గారు కాంగ్రెస్ ఉన్నారు కాబట్టి తొందరపడాలి అని చెప్పి ఐపిరెడ్డి గారు కూడా ఉన్నారు కదా అని చెప్పి చెప్పాం ఆ రకంగా మరి మంచి స్ఫూర్తి మనకు కలిగింది ఆ రోజు మనం బాగా మంచి ఎన్టీ రామారావు అభిమానిగా వీళ్ళందరూ ప్రోత్సాహంతో మనం ఒక గ్రూప్గా ఉన్నాయి నాతో పాటు వీళ్ళంతా అప్పుడు మళ్ళీ ఎన్నికల సమయం వచ్చినప్పుడు విద్యాసేని కానీ ఈ గ్రూప్ ఎంతమంది ఉన్నారు 13-14 మంది పై నన్నే నిలబడాలని చెప్పి పోటీ చేశారు అప్పుడు కీర్తిశేషులు మున్శేషరెడ్డి గారు కీర్తిశేషులు సర్వేశ్వరెడ్డి గారు బూజనూరు ఎల్లారెడ్డికి ప్రపోజ్ చేద్దామని అనుకున్నాం ఆయన సరే అయిన తర్వాత నాకు వద్దు అవసరం లేదని విజయభాస్కర్ రెడ్డి కాదని రానన్నాడు సరే అప్పుడు ఎవరు నిలబడితే బాగుంటుందంటే ఎన్టీ రామారావు గారు చెప్పారు మీరు 4-5 మంది మాట్లాడుకొని చెప్పండి అని చెప్పారు ఇక్కడ నేను ఇక్కడ వైస్ చైర్మన్గా సర్వేశ్వరెడ్డి సమితి వైస్ ప్రెసిడెంట్గా సమితి ప్రెసిడెంట్ మున్శేషరెడ్డి గారు ఎల్లారెడ్డి గారు ఎల్లారెడ్డి నిలబడన్నాడు ఇప్పుడు తర్వాత యాత మహేందర్ రెడ్డి గారు యాత మహేందర్ రెడ్డి పరోక్షంగా లేకపోయినా ఇంటర్నల్గా అదే యాతం వీరారెడ్డి తండ్రి యాత మహేందర్ రెడ్డి గారు వాళ్ళు బుజ్జా వెంకరెడ్డి రోడ్డు కొట్టాల కృత నిశ్చయంతో బయట ఏమన్నా వాళ్ళందరూ సపోర్ట్ చేయడం మీరందరూ కూర్చొని మాట్లాడుకొని నాకు పేరు చెప్పమన్నారు సరే పోవడం తర్జనా భర్జన కొంతమంది నిలబడాలని కొంతమంది వద్దని ఇది ఉంది సరే మాకు అవకాశం ఉన్నా మేము పోలే అప్పుడు 83 అయిన తర్వాత అప్పుడు ఎవరు లేకపోతే అప్పుడు సంజీవ్ రెడ్డి గారి పేరు మన సర్వేశ్వరెడ్డి చెప్పాడు అప్పుడు ఎందుకు ఆయన పేరు తెలుసు మనకు అప్పుడు స్టాండింగ్ కౌన్సిల్కి కావాలంటే మున్సిపాలిటీ మమ్మల్ని అడిగితే సర్వేశ్వరెడ్డి అప్పుడు సంజయ్ రెడ్డి గారికి మేము ప్రపోజ్ చేస్తే ఏకగ్రీయంగా మేమందరం కూడా సంజయ్ రెడ్డికి ఒప్పుకున్నాం ఆయన నాగభూషణ్ రెడ్డి గారు ప్రపోజ్ చేసిన వ్యక్తికి మేము ఒప్పుకున్నాం ఒప్పుకోకపోతే సంజయ్ రెడ్డి నాకే నాకెందుకు వచ్చింది మీరు ఎవరైనా ఎందుకోండి కౌన్సిల్ అని చెప్తే మేమందరం వచ్చి సంజయ్ రెడ్డి కలిస్తే ఆ సంజయ్ రెడ్డి పేరు చెప్పారు ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశాను సంజయ్ రెడ్డి పేరు ఉంటే బాగుంటుంది అని చెప్పి మిగతా వాళ్ళు ఒప్పుకోలేదు మళ్ళీ వాళ్ళకి నేను అందరికి సంధాయించి నీకు వద్దంటే నాకు వద్దంటే ఎట్లయితే ఎవరో ఒకటి చేసుకోవాలి కదా పెద్దగా ఎన్టీ రామారావు గారికి ఏం చెప్పాలా అని చెప్తే ఇప్పుడు కౌన్సిలర్ అంతా దేవసేన కానీ నజీర్ కానీ కరీం ఇస్మాయిల్ కానీ జయచంద్ర రెడ్డి కానీ నేనే నిలబడాలని మాకు మా అడ్డంకులు మా బావ ఒకడు ఆయన కాంగ్రెస్ అన్నాడు ఇట్లా పరిస్థితి సరే ఎన్నికలు జరిగితే స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే ఇప్పుడు పాలిట్ బ్యూరో లెక్క అప్పుడు నాకు ఎన్టీ రామారావు గారు అవకాశం ఇచ్చారు తర్వాత కూడా ఒక్కో చైర్మన్ వేస్తానంటే నేను వద్దాను మనకేదో కౌన్సిల్ ఉంది మనం ఉన్నాము వద్దన్నాం మళ్ళీ దురదృష్టకరం రాజీవ్ గాంధీగా చనిపోవడం మళ్ళీ ఎన్నికలకు ముందుకు రావడం ఎన్టీ రామారావు గారు కూడా కౌన్సిల్ అసెంబ్లీని డిజాల్వ్ చేయడం మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి